హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్ గైస్. అగైన్ ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఇవాళ వీడియో అయితే వచ్చేసి మీషో నుంచి గోల్డ్ ఇయర్ రింగ్స్ హాల్ అయితే చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా. అన్నీ కూడా బడ్జెట్ రేంజ్‌లో తీసుకున్నాను. దట్ టూ ప్రీమియం క్వాలిటీలో వచ్చిన 1 గ్రామ్ గోల్డ్ జుమ్కీస్ అనమాట. క్వాలిటీ అయితే చాలా చాలా బాగొచ్చాయి. లేట్ చేయకుండా క్విక్‌గా ఈ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బిఫోర్ దట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తుంటే సో ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌లో ఆల్వేస్ అన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ నుంచి క్లాతింగ్ అండ్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. నచ్చితే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ కూడా చేసేసి వెళ్ళండి. ఇఫ్ పాసిబుల్ హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ కూడా అయితే చేయండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే క్విక్‌గా చూసేద్దాం. ఫస్ట్ లో బడ్జెట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవైతే ఈ బుట్టలతో పాటు మ్యాటీ కూడా అయితే వచ్చాయి. కాంబోలా వచ్చాయన్నమాట. చాలా తక్కువ కాస్ట్‌లోనే తీసుకున్నాను. నేను తీసుకున్న ఎగ్జాక్ట్ ప్రైస్ అన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో, బుట్టలు చూడండి ఎంత బా వచ్చాయో. ఇక్కడ మనకి ఎక్స్‌ట్రా గోల్డ్ చైన్ కూడా అయితే వచ్చింది. ఇలా హుక్ స్టైల్‌లో అనమాట. ఇంత తక్కువ కాస్ట్‌లో ఇలాంటి గోల్డ్ ఫినిషింగ్ వస్తుందనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇవైతే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అయితే అందరూ ట్రై చేయాలి. చాలా చాలా బాగున్నాయి. ఇట్లాగా మ్యాటిల్‌తో పాటు వస్తున్న జుమ్కీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చాలా తక్కువ కాస్ట్‌లోనే వస్తున్నాయి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయి. నేను ట్రైల్ చేసినవన్నీ మీకు ఇక్కడ సైడ్ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చూసారా? సో, వింటేజ్ స్టైల్ లుక్ అయితే వచ్చింది. సో, కంప్లీట్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌కి చాలా బాగుంటాయి. సో, నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకో జుమ్కీస్ అయితే చూపిస్తాను. అండ్ ఈ బుట్టలైతే నా పర్సనల్ ఫేవరెట్ వన్. నాకైతే చాలా చాలా బా నచ్చాయి. ఎంత బ్యూటిఫుల్ వచ్చాయో చూడండి మీరే. మంచి 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్‌లో వచ్చాయి. చాలా బాగున్నాయి. డిజైన్ చూడండి ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. స్టోన్స్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ బీడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. గోల్డ్ కలర్ కూడా చూసారా ఎంత ప్రీమియంగా ఎంత బ్యూటిఫుల్ ఉందో. సైడ్ అన్ని క్లిప్స్ కూడా మీకు క్లియర్‌గా అయితే వేస్తాను. ఎంత బ్యూటిఫుల్ గోల్డ్ కలర్‌లో ఉన్నాయంటే కలర్ చాలా బాగున్నాయి. సైజ్ కూడా చాలా మంచి మీడియం సైజ్‌లో ఉంది. అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. హెవీగా పెట్టుకున్న ఫీల్ అయితే అస్సలు లేదు. ఈ జుమ్కీస్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఐ థింక్ ఇవి 350 ఆర్ 400 రేంజ్‌లో తీసుకున్నాను. సో, ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంది. బికాజ్ కంప్లీట్ 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్‌లో వచ్చాయి. ఈ కాస్ట్‌కి హైలీ వర్త్ అనమాట. చాలా చాలా ప్రీమియంగా అనిపించాయి. సో, ఇవి కూడా ట్రైల్ చేసి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. కంప్లీట్ ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌కి చాలా చాలా బాగుంటాయి. అండ్ దట్ టూ ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఫేస్‌కి చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో కదా! చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి గైస్. ఇక్కడ నేను గ్రీన్ బీడ్స్‌లో తీసుకున్నాను. వీటిలో మరూన్ అండ్ వైట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, నేను మీకు లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. మీరు చెక్‌ఔట్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్‌లో పిక్ చేసుకోండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూద్దాం. ఇవైతే కొంచెం వెయిట్ ఉన్నాయి గైస్. ఇవి ఎప్పటినుంచో నేను విష్ లిస్ట్‌లోనే పెట్టాను. చాలా డేస్ నుంచి చూస్తున్నా తీసుకోవాలి, తీసుకోవాలి అని. ఫైనల్లీ ఇప్పుడైతే ట్రై చేశాను. బట్ ఇవైతే కొంచెం వెయిట్ ఉన్నాయి. నేను స్టార్టింగే చెప్పేస్తున్నా. చాలా వెయిట్ అనిపించాయి నాకైతే. గోల్డ్ ఫినిషింగ్ కలర్ అయితే చాలా బాగుంది. బట్ 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే కాదు. కొంచెం మ్యాట్ ఫినిషింగ్‌లో వచ్చింది. లైక్ ఇవి ఎలా అంటే కొంచెం మనకి లైట్ షేడ్‌లో ఉన్నాయి. గోల్డ్ షేడ్ అయితే. ఇక్కడంతా అమ్మవారి ఐడల్‌తో వచ్చింది. అమ్మవారి ఐడల్ కూడా చాలా క్లియర్‌గా ఉంది. డిజైన్ మాత్రం చాలా యూనిక్‌గా, చాలా డిఫరెంట్‌గా చేశారు. కంప్లీట్ మనం టెంపుల్ జ్యువెలరీ అంటాం చూడండి. ఎగ్జాక్ట్‌లీ సేమ్ అలాగే ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ వస్తుందనమాట ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే. సో, పట్టు శారీస్‌కి ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీకు డిజైన్ అది కూడా క్లియర్‌గా కనిపిస్తుంది కదా! కూడా ట్రై చేసి చూసేద్దాం. లుక్ వైస్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో, చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయో. కొంచెం వెయిట్ ఉన్నాయి. అలా అని ఓవర్ వెయిట్ ఏం లేవు గానీ కొంచెం వెయిట్ ఉన్నాయి. సో, ఈ మధ్య కొన్ని బటన్స్ వస్తున్నాయి కదా! ఇట్లా వెయిట్ ఉండే ఇయర్ రింగ్స్‌కి. సో, అలాంటి బటన్స్ మనం తీసుకుంటే గనుక ఏమీ తెలీదు మనకి వెయిట్ ఉన్నట్టు. సో, లుక్ మాత్రం చాలా చాలా బాగుంది. 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే కాదు. కొంచెం మ్యాట్ ఫినిషింగ్‌లో అయితే వచ్చాయి. క్వాలిటీ వైస్ అయితే బానే అనిపించాయి నాకు. సో, నచ్చితే ట్రై చేయండి. నేనైతే రికమెండ్ చేస్తున్నాను. క్వాలిటీ బాగుంది. అండ్ లుక్ వైస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్‌లోనే తీసుకున్నాను. ఈ ప్రైస్‌లో ఇది కంప్లీట్ సీజెడ్ స్టోన్స్‌తో వచ్చాయి. స్టోన్స్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. గోల్డ్ కలర్ చూసారా? కంప్లీట్‌గా 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్‌లోనొచ్చింది. స్టోన్స్ అయితే చాలా మంచి ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ ఇచ్చారు. సో, సీజెడ్ స్టోన్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ బుట్ట అయితే ప్లెయిన్ వస్తుంది. మనకి ఫ్రంట్ సైడ్ ఇట్లా ఎక్కువ స్టోన్స్ అయితే ఇచ్చారు. క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి. ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ కలర్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ టైప్ ఆఫ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నేనైతే ఔట్ సైడ్ చాలా సార్లు చూసాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి 600 అబోవ్ అయితే సెల్ చేస్తున్నారు. మనకి మీషోలో చాలా బడ్జెట్ రేంజ్‌లో వస్తున్నాయి. సో, బయట ఔట్ సైడ్ ఎలాంటి క్వాలిటీ అయితే చూసానో సేమ్ ఎగ్జాక్ట్ క్వాలిటీ తోటే వచ్చాయి ఇవి కూడా. చాలా చాలా బాగున్నాయి. ఇవైతే నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. బాగుంది. ఇవి కూడా క్విక్‌గా ట్రైల్ చేసి చూసేద్దాం. లుక్ వైస్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా! అండ్ జుమ్కీ సైజ్ కూడా మంచి మీడియం సైజ్‌లో చాలా బా వచ్చాయి.
క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. లో కాస్ట్‌లో నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే నా పర్సనల్ ఫేవరెట్ వన్. బికాజ్ ఇవి నేను చాలా డేస్ బ్యాక్ అయితే తీసుకున్నాను. నేను ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను. ఇవి నా పర్సనల్ ఫేవరెట్ వన్. ఇవి కంప్లీట్ 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్‌లో అయితే వచ్చాయి. టెంపుల్ డిజైన్‌లో అయితే అనిపిస్తది. ఇవి 5 స్టెప్స్‌లో అయితే వచ్చాయి. ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ పర్ల్స్ కూడా చాలా మంచి ఫైన్ క్వాలిటీ పర్ల్స్ అయితే ఇచ్చారు. అండ్ వీటి సౌండ్ కూడా చాలా బాగుంటది. సో 5 లేయర్స్‌లో అయితే వచ్చింది. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. చాలా రేర్‌గా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్‌లో ఇయర్ రింగ్స్ కదా! చాలా చాలా బాగున్నాయి. ఫినిషింగ్ అయితే లైక్ 1 గ్రామ్ గోల్డ్ లానే ఉంటది. సో ఔట్ సైడ్ గూడా నేను షాప్‌లో గూడా చూపిచ్చాను వీటిని. ఎంత కాస్ట్ ఉంటదని చెప్పి. వాళ్ళైతే టూ మచ్ ప్రైస్ అయితే చెప్పారు. నేనివి అండర్ 300 లోనే తీసుకున్నాను. సో ఇవి గూడా క్విక్‌గా ట్రైల్ అయితే చేసేసి చూద్దాం. అండ్ ఇక్కడ స్టడ్ కూడా చాలా చిన్నగా అయితే వచ్చింది. ఇలా స్టడ్ చిన్నగా ఉండేవి ఫేస్‌కి చాలా మంచి లుక్ అయితే ఇస్తాయి. సేమ్ వీటిలోనే 3 లేయర్స్‌లో గూడా ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి. నేను ఛాన్స్ ఉంటే ఆ లింక్ కూడా మీకు యాడ్ చేస్తాను. సో ఇంత లెంతీ లైక్ చేయనోళ్ళు 3 లేయర్స్ ఉన్నదైతే తీసుకోండి. అండ్ వీటి సౌండ్ చాలా బావుంటది. అండ్ గోల్డ్ కలర్ గూడా చాలా బావుంటాయి. ఇవైతే నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. క్వాలిటీ చాలా చాలా బావుంటాయి. అండ్ లుక్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తది ఫేస్‌కైతే. అండ్ చాలా లైట్ వెయిట్ ఇవి గూడా. నేను చెప్పడం మర్చిపోతున్నాను ప్రతిసారి. సో వెయిట్ ఉన్నవి మాత్రం నేను కంపల్సరీ మెన్షన్ చేస్తాను. సో ఇలా ఏదైనా మెన్షన్ చేయలేదంటే అవన్నీ గూడా లైట్ వెయిట్ ఉన్నట్టే. సో ఇవి గూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ అయితే అన్నీ కంప్లీట్‌గా జుమ్కీసే తీసుకున్నాను కదా! అని ఈసారి కొంచెం డిఫరెంట్ మోడల్ అయితే తీసుకున్నాను. ఇవి గూడా చాలా తక్కువ కాస్ట్‌లోనే తీసుకున్నా. వీటి ప్రైస్ అది కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. ఈ కాస్ట్‌లో ఇవి గూడా సేమ్ టు సేమ్ లైక్ 1 గ్రామ్ గోల్డ్ అని అనిపిస్తున్నాయి. క్లియర్‌గా కనిపిస్తున్నాయి కదా! గోల్డ్ కలర్ ఇక్కడ నా కెమెరాలో ఏ కలర్‌లో ఉందో ఔట్ సైడ్ గూడా ఎగ్జాక్ట్ సేమ్ కలర్‌లోనే ఉన్నాయి. సో వీటిలో కంప్లీట్‌గా స్టోన్స్ అండ్ పర్ల్స్ అయితే వచ్చాయి. అండ్ డిజైన్ చూడండి ఎంత యూనిక్‌గా ఉందో. చాలా మంచి డిజైన్ అయితే వచ్చింది. చాలా చాలా బావుంది గోల్డ్ ఫినిషింగ్ అయితే. సో మంచి ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిషింగ్‌లో అయితే వచ్చాయి. తక్కువ కాస్ట్‌లో. ఇవి గూడా నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నా. ఇవి క్విక్‌గా ట్రైల్ చేసి చూసేద్దాం. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి గైస్. అస్సలు వెయిట్ లేవు. ఇయర్ రింగ్స్ పెట్టుకున్న ఫీలే లేదు. అంత లైట్ వెయిట్ ఉన్నాయి. ఇంత లో కాస్ట్‌లో ఇలాంటి 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఫేస్‌కి గూడా చాలా మంచి లుక్ అయితే వచ్చింది. ఇవైతే చాలా లో కాస్ట్‌లో తీసుకున్నా. వీటినైతే నేను హైలీ రికమెండ్ చేస్తున్నా. అవైలబుల్ ఉంటే అస్సలు మిస్ చేసుకోకండి. చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే చూద్దాం. చాలా డిఫరెంట్ మోడల్‌లో తీసుకున్నాను. సో ఇయర్ కాఫ్ స్టైల్‌లో అయితే ట్రై చేశానన్నమాట. ఇంతకు ముందైతే నేను కొరియన్ స్టైల్‌లో ఉన్నవైతే తీసుకున్నాను ఇయర్ కాఫ్స్. ఇవాళ ట్రెడిషనల్‌లో అయితే నేను ఇంతకు ముందు ఎప్పుడూ ట్రై చేయలేదు. అండ్ ఈ డిజైన్ గూడా చాలా యూనిక్‌గా ఉంది. ఎంత బాగున్నాయో. అండ్ గోల్డ్ కూడా ఇది గూడా సేమ్ టు సేమ్ లైక్ 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్‌లోనే వచ్చాయి. ఇవాళ ఆల్మోస్ట్ అన్నీ గూడా 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్‌లోనే వచ్చాయి. ఒక్క జుమ్‌కి చూపించాను కదా! నేను సెకండ్ చూపించినాం అనుకుంటా. కొంచెం వెయిట్ ఉన్నాయన్నాను. ఆ ఒక్క జుమ్‌కీస్ తప్ప రిమైనింగ్ అన్నీ గూడా 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్‌లోనే వచ్చాయి. నాకు స్టడ్ అయితే చాలా అనిపించింది. ఇక్కడ ఇలా ఫ్లోరల్ వచ్చి ఇలాంటి రెయిన్ డ్రాప్ లాగా ఒక స్టోన్ అయితే ఎంత బ్యూటిఫుల్ వచ్చిందో కదా! ఇక్కడ స్టోన్స్ క్వాలిటీ బావుంది. అండ్ ఈ గోల్డ్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బావుంది. ఇక్కడ నా కెమెరాలో మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఔట్ సైడ్ గూడా ఎగ్జాక్ట్ సేమ్ కలర్‌లోనే ఉన్నాయి ఈ గోల్డ్ అయితే. నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. గోల్డ్‌లో ఇంత మంచి బ్యూటిఫుల్ డిజైన్‌లో గూడా అవైలబుల్ ఉన్నాయి ఇయర్ కప్స్ అని. సో, కొంచెం హెవీ ఇయర్ కప్స్ కూడా ఉన్నాయి. సో, నెక్స్ట్ టైమ్ నేను ఎప్పుడైనా ట్రై చేస్తాను. అవి చాలా హెవీగా ఉన్నాయి. అండ్ గోల్డ్ కూడా నాకంత మంచిగా అనిపియలేదు. అందుకే అవి తీసుకోలేదు. ఇవి సింపుల్‌గానే ఉన్నా మంచి 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్‌లో వచ్చాయి కదా! సో, చూడ్డానికి బాగున్నాయని అయితే తీసుకున్నాను. కొన్ని రివ్యూ పిక్చర్స్ కూడా చూసే పర్చేస్ చేశాను అనమాట. లిటరల్లీ నేనైతే షాక్ అయ్యాను. చాలా చాలా బా వచ్చాయి. సో, సింపుల్‌గా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో కదా! చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా మంచి తక్కువ కాస్ట్‌లోనే వస్తున్నాయి. సో, నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నాను. అవైలబుల్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి గైస్. చాలా చాలా బాగుంది. అండ్ డిజైన్ చాలా యూనిక్‌గా ఉంది. కొరియన్‌వి కూడా ట్రై చేశాను నేను ఇంతకుముందు. అవెందుకో కొంచెం హెవీగా అనిపించి ఒక పెయిర్ అయితే నేను రిటర్న్ చేసేసాను. సో, ఈసారి ఇవైతే మాత్రం రిటర్న్ చేయను. నాకు చాలా చాలా బా నచ్చాయి. సింపుల్‌గా చాలా స్టైలిష్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ ఇంకొక పెయిర్ ఆఫ్ క్యూట్ బాక్స్‌లో అయితే వచ్చాయి. దీంట్లో ఇయర్ రింగ్స్‌తో పాటు ఒక ముక్కెర గూడా వచ్చింది. సో, నేనైతే అవి యూజ్ చేయను. బట్ చూద్దాం కదా! అని అయితే తీసుకున్నాను. సింపుల్‌వి తీసుకున్నాను. గోల్డ్‌లో ఇంత సింపుల్‌వి ఎప్పుడూ తీసుకోలేదు. చాలా బాగున్నాయి. దీనికి ఒక ముక్కెర అయితే వచ్చింది. ముక్కుకు పెట్టుకుంటాం కదా! సో, ముక్కెర అయితే ఇచ్చారు. అంటే ఎంత బాగుందో ఇలా లోటస్ షేప్‌లో వచ్చింది. స్టోన్స్ ఇంకా పర్ల్స్ ఇచ్చారు. చాలా బాగుంది. సో, ఇదిలో హుక్ స్టైల్‌లో అయితే వచ్చింది. సింపుల్‌గా ఉంది గదా! సో, ట్రై చేద్దామనైతే తీసుకున్నాను. పర్ల్ అయితే లేదు దీనికి. ఇది ఎక్స్‌చేంజ్ చేద్దామనైతే అనుకున్నా. బట్ నేనైతే ముక్కెర యూజ్ చెయ్యను. సో, మా సిస్టర్స్ ఎవరైనా యూజ్ చేస్తారేమో అని ఇద్దామనుకుంటున్నా.
ఇవి గూడా మంచి 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్‌లోనే ఉన్నాయి. సో, చాలా చాలా బావుంది. కలర్ అయితే సింపుల్ డిజైన్ అనమాట. అండ్ ముక్కెర కలర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇది కొంచెం లైట్ గోల్డ్ షేడ్‌లో వచ్చింది. ఇవైతే 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్‌లోనే ఉన్నాయి. సో, ఇవి గూడా క్విక్‌గా ట్రై చేసి చాలా సింపుల్‌గా చాలా క్యూట్‌గా అయితే అనిపించాయి. సో, డైలీ వేర్ యూజ్ చేయడానికైతే చాలా బావుంటాయి. సో, ఇంట్లో డే టు డే యూజ్ చేసుకోవడానికి చాలా బావుంటాయి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అసలు ఇయర్ రింగ్స్ పెట్టుకున్న ఫీలే లేకుండా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో, మీరందరూ నవ్వుకుంటారేమో అని చెప్పి నేనైతే పెట్టుకొని చూపించట్లేదు. బట్ ఇక్కడ ట్రై చేశాను. ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. అది చూసి కూడా నవ్వుకోకండి. సో, అన్నీ గూడా మంచి ప్రీమియం క్వాలిటీతో వచ్చాయి ఇవాళ గోల్డ్ జుమ్కీస్ అన్నీ గూడా. అండ్ నెక్స్ట్ ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవి గూడా కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో ఉన్నవైతే తీసుకున్నాను. ఇవి ఇయర్ రింగ్స్ ఇట్లా మ్యాటీల్ స్టైల్‌లోనే వచ్చాయన్నమాట. చెంపస్వరాలు కాదు. సో, మ్యాటీ ఇలా స్ట్రెయిట్‌గా ఉండేవి మ్యాటీ అంటాం కదా! సో, మ్యాటీ స్టైల్‌లో అయితే వచ్చాయి. ఎంత బాగున్నాయో చూసారా? ఇదైతే మనం ఇక్కడ అటాచబుల్ అయితే వచ్చేసాయన్నమాట. ఇవి తీసి మళ్ళీ పెట్టుకునే స్టైల్‌లో కాకుండా అటాచ్డ్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి. గోల్డ్ అయితే 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే కాదు. మ్యాట్ ఫినిషింగ్‌లో అయితే వచ్చాయి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇవి గూడా. అసలు ఇంత లైట్ వెయిట్ వస్తాయని అనుకోలేదు. లోటస్ స్టైల్‌లో అయితే వచ్చింది. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అన్నమాట. పర్ల్స్ కూడా చాలా మంచి పర్ల్స్ అయితే ఇచ్చారు. పర్ల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ స్టోన్స్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ స్టోన్సే ఇచ్చారు. స్టోన్స్ క్వాలిటీ నాకు చాలా బా అనిపించింది. గోల్డ్ అయితే ఇట్లా 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్‌లో రాలేదు. మ్యాట్ ఫినిషింగ్‌లో అయితే వచ్చింది. క్వాలిటీ అయితే బావుందనమాట. కలర్ అయితే మంచి కలర్‌లోనే ఉన్నాయి. హుక్ స్టైల్‌లో అయితే వచ్చిందనమాట. చాలా బావున్నాయి. లెంత్ అది గూడా చాలా బావున్నాయి. సో, ఇవి గూడా ట్రై చేసి చూద్దాం. సో, ఇవి గూడా క్వాలిటీ అయితే చాలా బావున్నాయి. సో, అంత హైలీ సజెషబుల్ అయితే కాదు. సో, లుక్ వైస్ అయితే నాకు బ్యూటిఫుల్‌గానే అనిపిచ్చాయి. సో, నేను ఇవి కూడా క్విక్‌గా ట్రై చేసి చూసేద్దాం. చూస్తున్నప్పుడు నాకెందుకో సజెస్ట్ చేయాలనిపించలేదు. బట్ పెట్టుకున్న తర్వాత ఒపీనియన్ అయితే చేంజ్ అయింది. సో, గాగ్రాస్‌కైతే చాలా బావుంటాయి. ఈ టైప్ ఆఫ్ హెవీ ఇయర్ రింగ్స్. హెవీ అన్నాను. సో, లుక్ వైస్ హెవీగా ఉంది. బట్ వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో, నేనైతే రికమెండ్ చేస్తున్నాను. నచ్చితే ట్రై చేయండి. ఐ థింక్ 90స్ 2K టైమ్‌లో స్టార్టింగ్ టైమ్‌లో వచ్చిన మూవీస్‌లో చాలామంది హీరోయిన్స్ ఇట్లాంటివి పెట్టుకునేవారు. క్లాసికల్ డాన్సెస్ అవి ఏసే వాళ్ళకైతే ఇలాంటివి చాలా బావుంటాయి. సో, కొంచెం హెవీ లుక్ వచ్చి మంచి గ్రాండ్ లుక్ అయితే చూపిస్తుంది. చాలా బాగున్నాయి. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేసేసి వెళ్ళండి. అలా చూసేసి వెళ్ళిపోకుండా మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తారు. సో, ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇఫ్ పాసిబుల్ హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.